ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మా ప్రియ ప్రభువా, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సకల ప్రాణులకు సమస్త శరీరులకు ప్రాణాధారకుడు అయిన జీవము గల మా జీవాధిపతి, మీకే ఎనలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన యేసు ప్రభువా, పాపాత్మలమైన సమస్త మానవాళికి పాప పరిహారం కలుగు చేయటానికి మహిమాన్వితమైన పరలోకమును విడిచి పాపిష్టివారమైన మా కొరకు ఈ భూమిపైకి ఏతెంచి మీ శిలువ రక్తము ద్వారా మాకు విమోచన కలిగించిన తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రభువా, మీరు చిందించిన రక్తము ద్వారా మాకు పాప విమోచన కలిగించి మీ ద్వారా తండ్రికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయటానికి మీ రక్తమును పరమునకు వారధిగా చేసి మాకందరికీ పరలోక భాగ్యం కలుగచేసి మీతో పాటు మమ్మల్ని కూడా తండ్రి చెంతకు చేర్చి మీ మాదిరిగా మమ్మల్ని కూడా తండ్రికి వారసులుగా చేసిన యేసయ్యా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. అయితే ప్రభువా, మానవుల పాపభారం అనే సిలువను మోస్తూ అలసి మీరు పడిపోయిన మీకు సిలువను మోయటానికి ముందుకు వచ్చి మీకు బదులుగా కొంతసేపు సిలువను మోసి మీకు కొంత ఓదార్పునిచ్చిన కురేనీయుడైన సీమోను అనే భాగ్యవంతుని గురించి మేమంతా ధ్యానం చేయబోచుండగా, ప్రభువా, ఆత్మదేవ, మీ మాటలను అర్థం చేసుకునే తగిన జ్ఞానాత్మను మాకు అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇప్పుడు మనం వాక్యం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథము నుండి కురేనీయుడైన సీమోను అనే ఒక గొప్ప వ్యక్తిని గురించి 3 సువార్తలలో వ్రాయబడిందండి. మత్తయి సువార్త 27:32లో, మార్కు సువార్త 15:21లో, లూకా సువార్త 23:26లో వ్రాయబడింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క యోహాను సువార్తలో మాత్రం వ్రాయించలేదు. 3 సువార్తలలో వ్రాసిన ఈ కురేనీయుడైన సీమోను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దామండి. సమస్త మానవుల పాప పరిహారం కొరకు ప్రభువును సిలువేయటానికి ముందు నిరపరాధి అయిన యేసుక్రీస్తును బంధించి గెత్సెమనే తోట నుండి ఈడ్చుకొని వచ్చి ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టి ముళ్ళ కిరీటము పెట్టి దూషించి ఎన్నో శ్రమలు పెట్టారు. యేసు ప్రభువుని అన్ని శ్రమలు ఎందుకు పెట్టారంటే, యేసు ప్రభువు యెహోవా తండ్రి నా దేవుడని, నేను తండ్రి ఒక్కరమే అని, నా తండ్రి నన్ను ప్రతిష్ఠించి ఈ భూమిపైకి పంపించాడని అని చెప్పినందుకు అక్కడున్న వారంతా కలిసి ఏకకంఠముతో, ఇంకా మనకు సాక్షులతో పని ఏమి, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పుచున్నాడు కదా, ఇది దేవదూషణ కనుక అతనికి సిలువ వేయండి అని అందరూ ఏకకంఠముతో అరిచినందున అప్పటి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు చేత యేసుక్రీస్తును సిలువ శిక్ష వేయాలని కోరారు. అంతటా పొంతి పిలాతు యేసుని ప్రశ్నించి, ఇతనికి మరణశిక్ష వేయటానికి ఏ దోషము నాకు కనబడలేదు అని పిలాతు చెప్పినా వారంతా వినకుండా ఏకకంఠముతో మరణశిక్ష వేయాలి అని అరిచారు. నిర్దోషి, నిరపరాధి, ఏ నేరము లేని యేసుక్రీస్తు అనే యూదుల రాజుకు మరణశిక్ష వేసే విషయములు నేను నిరపరాధిని అని పిలాతు నీళ్లతో వారందరి ముందు చేతులు కడుగుకున్నాడు. ఈ పాపము విషయములో నేను నిర్దోషిని అన్నట్లుగా నీళ్లతో చేతులు కడుక్కున్నాడు. అంతటా అక్కడ ఉన్న వారంతా ఈ పాపము మాపై మా బిడ్డలపై ఉండునుగాక అని చెప్పారు. అందుకనే ప్రభువును సిలువ వేసినప్పుడు స్త్రీలందరూ ఏడుస్తుంటే, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పారు. అలాగా వారంతా యేసయ్యను శ్రమలు పెట్టి సిలువ వేయటానికి సిద్ధపడుతూ 70 కేజీల బరువు గల కొయ్య సిలువను యేసయ్యకిచ్చి, నీ సిలువను నీవే మోసుకొనమన్నట్లుగా చెప్పారు. అలాగున యేసు ప్రభు సిలువను భుజాన వేసుకుని యెరూషలేము నుండి గొల్గొతా కొండకు నడవటం ప్రారంభించాడు. అయితే ముళ్ళ కొరడాలతో ఆయనను కొట్టినందున శరీరమంతా చీరుకొని పోయి చర్మము వేలాడటం వలన ప్రభు యొక్క శరీరంలోని రక్తమంతా కారిపోయినందున ప్రభువు శక్తి లేక అలసిపోయి తన సిలువను ఎత్తుకొని నడవలేక 3 సార్లు పడిపోయాడు. 70 కేజీల సిలువను మీద వేసుకొని పడిపోయినా రోమా సైనికులు లేచి నడవమని కొరడాలతో కొట్టినా కానీ యేసు ప్రభువు లేవలేక సొమ్మసిల్లి పడిపోయాడండి. ప్రభువు అలాగా పడిపోయినా ఆయనకు అక్కడ ఎవరూ కూడా సహాయం చేయటానికి రాలేదు.
ఎందుకంటే శిక్ష విధించింది వాళ్లే కనుక మరలా కూడా ఒకవేళ ఎవరైనా సహాయం చేయటానికి రావాలన్నా భయపడతారు. ఎందుకంటే అన్ని శిక్షల కంటే శిలువ శిక్ష బహుఘోరమైనదే కాకుండా ఆ శిక్షను భరించేవారు శాపగ్రస్తులు అన్న భావం కలిగి ఉన్నందున ఆ శిలువను ముట్టుకుంటే మనము కూడా శాపగ్రస్తులం అవుతాము అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభుకు సహాయం చేయటానికి రాలేదండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారికి అందరికీ పాప విమోచన కొరకు అందరి పాప భారం అనే శిలువను మోస్తున్న ఆ ప్రేమామయుడిని శాపగ్రస్తుడు అని అన్నారు. అందుకే పౌలు గారు చెప్తూ మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనందరి కొరకు ఆయన శిలువయాగం చేసిన గొప్ప దేవుడు మనుష్య కుమారుడైన యేసయ్య అని పౌలు గారు ప్రకటించాడు. అయితే కొంతమంది ఏమంటారంటే అన్ని మహత్తరమైన కార్యాలు చేసిన ప్రభువు అంతలా ఎందుకు అలసి సొలసి పడిపోయాడు అని అనుకుంటారు. ప్రభువు ఎందుకు అంతగా శ్రమపడి అలసిపోయాడంటే పూర్వము ఆదాము నుండి సమస్త మానవాళికి సంక్రమించిన పాపము అనే శాప మరణమును తప్పించాలంటే ఒక మనుష్యుని రక్తమే కావాలి. ఆ రక్తము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకంటే జంతువుల రక్తము పాప పరిహారం చేయదు కనుక ప్రభువు రక్తము కావాలి, దైవ రక్తము కావాలి. కాబట్టి ప్రభువు పరిశుద్ధుడిగా ఈ భూమిపై ఒక మామూలు మానవుడిగా జన్మించి మన మధ్యన మనలాగే జీవించి పాపము లేనివాడుగా నిష్కల్మషుడుగా నిర్దోషిగా పెరిగి పెద్దవాడయ్యాడు. మానవుల పాపము పోవాలంటే ప్రభువు పరిశుద్ధుడై ఉండాలి, దైవరక్తము కావాలి. యేసయ్య దేవుని కుమారుడు కనుక ఆయనది దైవరక్తం అయినందున ఆ దైవరక్తమును శాంతము చిందించి మానవులకు పాప విమోచన కలిగించాడు. అందును బట్టి ప్రభు ఒక మామూలు మానవుడిలాగా శ్రమలు అనుభవించవలసినందున సిలువను మోయలేక 3 సార్లు కింద పడిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు రోమా సైనికులు యేసయ్యను ఎంత కొట్టినా లేవనందున ఇప్పుడు ఈయన్ని ఏ విధంగా గొలగతా కొండపై సిలువ వేయాలి అని తర్జన భర్జన పడుతూ ఉండగా అంతలో అక్కడికి ఒక వ్యక్తి రావటం జరిగిందండి. మత్తయి శుభవార్త 27:32, మార్కు శుభవార్త 15:21, లూకాసు వార్త 23:26లోని మాటలను మనం చదివినట్లయితే అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటాం మనం. కురేనీయుడైన సీమోను అనే ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును వెళుచూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న జనసమూహమును చూసి ఇది ఏమిటో చూద్దామని ఆ సమూహములో నుండి ముందుకు వచ్చి అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు సీమోనును చూసి యేసుక్రీస్తు సిలువను మోయమని ఆయన్ని బలవంతము చేశారు. అప్పుడు సీమోను అక్కడ దీనస్థితిలో సిలువను పైన వేసుకొని ఈ సిలువను ఎవరు మోస్తారు, సిలువను పైన వేసుకొని పడిపోయి ఉన్న యేసయ్యను చూసి కురేనీయుడైన సీమోను చలించిపోయాడండి. వెంటనే యేసు పైన పడి ఉన్న సిలువను ఎత్తుకొని తన భుజాలపై వేసుకొని ప్రభువుతో నడవటం ప్రారంభించాడు. అలాగా ఈ సీమోను వశింప సఖ్యము కాని ఆ దేవాది దేవుడైన యేసయ్యతో కలిసి సిలువను మోసి సమస్త మానవాళి కొరకు పాపరిహారం కలుగ చేసి ఆ సిలువను మోసి పాపరిహారం అనే సిలువ యాగములో సీమోను కూడా ప్రభుతో తన వంతుగా ప్రభువుకు సహకరించటమే కాకుండా సిలువలో పాలిభాగం పంచుకున్నాడండి. మహిమాన్వితుడైన యేసయ్యతో కలిసి సిలువను ఎత్తుకొని ప్రభు వెంట నడవటం అనేది ఎంత ధన్యత, ఎంత భాగ్యమండి. అక్కడ ఉన్న వారికి ఎవ్వరికీ దొరకని అదృష్టం కురేనీయుడైన సీమోనుకు దొరికింది. ప్రభువు శ్రమలో ఉన్నప్పుడు ఆయన సిలువను మోసి సిలువ శ్రమలో పాలు పంచుకున్న ఈ భాగ్యవంతుడైన ఈ సీమోను ఎవరు అనేది మనం హెబ్రూ చరిత్ర ప్రకారంగా కొంత వివరణ తెలుసుకుందామండి. పూర్వములో యూదులు దేశమంతా చెదరిపోయిన కాలంలో ఈ సీమోను కురేనియా అనే పట్టణంలోని ఒక పల్లెటూరులో నివాసం చేశాడు. యూదులు దేశమంతా ఎక్కడికి చెదరిపోయినా వారి వారి ఆచారాలు తప్పక పాటించేవారు. వారికి సమాజ మందిరాలు కూడా ఉండేవి. మోషే ధర్మశాస్త్రం మాత్రమే వారు పాటించేవారు. ఆ విధంగా యూదులు దేశమంతటిలో ఎక్కడ ఉన్నా మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో ఉన్న విధంగా తప్పనిసరిగా ఆజ్ఞలను పాటిస్తూ ఉండేవారు. ఆ విధంగా వారు పస్కా పండుగకు యెరూషలేమునకు వచ్చి పస్కాను ఆచరించి పండుగ చేసుకుని మరలా వారి వారి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు.
అలాగా ఈ సీమోను కురేనియ ప్రాంతం నుండి వచ్చాడు. యథాలాపంగా మార్గమున వెళుచూ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే అతనికి యేసు అంటే అంతగా ఏమీ తెలియదు. అప్పటికి ఆయన్ని ఎందుకు శిక్ష విధిస్తున్నారో కూడా ఆయనకు తెలియదు. ప్రభువు సిలువ మోయలేక పడిపోయినందున ప్రభువును చూసి మానవత్వంతో ఆ సిలువను తాను ఎత్తుకొని గొల్గొతా కొండ వరకు నడిచాడు. అలాగా ప్రభువుకు కొంత ఊరట కలిగించాడు కురేనీయుడైన సీమోను. అయితే ఈ కురేనియా నివసించిన ఈ కురేనియ పట్టణం కూడా ఎక్కడ ఉన్నది అనేది కూడా మనం తెలుసుకుందామండి. ఈ కురేనియ పట్టణం ఎక్కడ ఉన్నదంటే ఉత్తరాఫ్రికాలోని లిబియా దేశంలో ఈ కురేనియా అనే పట్టణం ఉంది. అప్పటిలో ఈ లిబియా దేశమును కురేనియా దేశము అని కూడా పిలిచేవారు. ఎందుకంటే అక్కడ 1,00,000 మంది యూదులు నివసించేవారని చరిత్ర చెప్తుంది కనుక వీరు అక్కడ అది కురేనీయుల దేశము అని కూడా అనేవారు. కురేనీయుల దేశంలో వీరు నివసించారు కనుక ఈ సీమోనును కురేనీయుడైన సీమోను అని పిలిచారు. కురేనీయుడైన ఈ సీమోను యూదుడు కనుక యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి లిబియా దేశంలోని ఉన్న కురేనియ పట్టణము అనే పట్టణములో ఒక పల్లెటూరు నుండి యెరూషలేముకు పస్కా పండుగ ఆచరించడానికి వచ్చాడు. ప్రభువు శ్రమలు చూసి శివను మోసిన తరువాత గొల్గొతా కొండపై యేసయ్య ప్రభువుకు అమలుపరిచిన శిలువ శిక్షను చూశాడు. శిలువలో మరణించటం, ఆయన్ని సమాధి చేయటం చూశాడు. ప్రభువు సమాధిని ఓడించి 3వ రోజున మృత్యుంజయుడై లేవటం చూశాడు. ఆ తరువాత యేసు ప్రభు 40 రోజులు భూమిపై సంచరించటం, ఆయన శిష్యులను కలుసుకోవటం, ఇవన్నీ చూశాడు, విన్నాడు. అలాగా అన్నీ వినిన తరువాత ఈ కురేనీయుడైన ఈ సీమోను యేసు ప్రభువు ప్రవక్తల ప్రవచనసారుడని, ఈయనే లోకరక్షకుడని, సమస్త మానవుల పాప విమోచన కొరకు పరమ నుండి దిగివచ్చిన దైవకుమారుడని ప్రభువు నమ్మి విశ్వాసముంచినందున ఇంకా తిరిగి తన పట్టణానికి వెళ్లకుండా ఆనాటి నుండి ప్రభువును గురించిన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడండి. అలాగా మొదలుపెట్టి మొదటిగా ఈజిప్టు దేశమునికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సీమోనుకు గల 2 కుమారులు కూడా ఆయన భార్య సైతము వాక్యం ప్రకటించారు. సీమోను కుమారుల పేర్లు అలెగ్జాంద్రు, రూపు అని వాక్యములో వ్రాయబడి ఉంది. అయితే మార్కు సువార్త 15:21 వ్రాయబడింది. వీరిని గురించి పౌలు గారు ఏమన్నారంటే, అపొస్తలుల గ్రంథం 11:20లో మనం చూసినట్లయితే, అపొస్తలుల గ్రంథం 11వ అధ్యాయం 20లో, రోమాపత్రిక 16వ అధ్యాయం 13లో మనం చూస్తే పౌలు గారు వారిని గురించి చెప్పిన మాటలను వింటామండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమె నాకు తల్లే అని సీమోను భార్యను పౌలు తల్లిగా భావించి గౌరవించటం చూస్తామండి. కురేనీయుడైన ఈ సీమోనును, ఆయన భార్యను, ఆయన పిల్లల గురించి పౌలు గారు ప్రశంసించారంటే ప్రభువు పరిచర్య ఎంతో ఉన్నతంగా సత్ప్రవర్తన గలవారై సువార్త పరిచర్య ఎంతగానో చేసి ఉంటారు అని మనం గ్రహించగలుగుతామండి. కురేనీయుడైన ఈ సీమోను సువార్త పరిచర్యలో భాగంగా అవిధేయులైన వారి యూదులతో రంపముతో కోయబడి 2 భాగాలుగా చేసి చంపివేశారని హిబ్రూ చరిత్ర ప్రకారం తెలుస్తుంది. ఆయన కుమారుడైన అలెగ్జాంద్రు, రూపు అనేవారు కూడా యేసు సువార్త ప్రకటించి ఎందరో ఆత్మలను రక్షణ కలిగించారు. ప్రభువు ఎంతోమందిని స్వస్థపరిచాడు. సీమోనైతే ప్రభువు రక్తము అంటిన పాపభారం అనే సిలువను ఎత్తుకొని ప్రభు వెంట గొల్గొతా కొండ వరకు నడిచిన పరిశుద్ధుడు ఈ సీమోను. అంతటి జన సమూహంలో కూడా ఎవరికీ లేని బాధ్యత కురేనీయుడైన ఈ సీమోనుకు దక్కిందండి. అందుకే వాక్యం చెప్తుంది కదా, నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారినే ఏర్పరచుకుంటాను, ఎవరిని తృణీకరిస్తానో వారినే తృణీకరిస్తాను అని వాక్యములో ఉన్న విధంగా అక్కడ చేరిన యూదులను తృణీకరించి ఎక్కడో ఉత్తరాఫ్రికాలోని లిబియా దేశములో కురేనియ పట్టణంలో నివసిస్తున్న ఒక పల్లెటూరి వారి నివాసి అయిన ఈ కురేనియ సీమోను పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన యూదుడైన ఈ సీమోనును దేవుడు ఏర్పరచుకోవటం చూస్తాము. ఆయన ఎంత భాగ్యవంతుడండి. సీమోను ప్రభు సువార్త నిమిత్తం హతసాక్షి అయిన తరువాత ఆయన్ని సెయింట్ సీమోను అని పిలిచారు. సంవత్సరానికి ఒకసారి ఆయన జ్ఞాపకార్థం చేసుకుని విందు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈనాటి వితండవాదులు ప్రభువుని హేళనగా మాట్లాడుతూ యేసు గొప్ప దేవుడు అంటారు కదా, గొప్ప దేవుడైతే 3 మేకులు పీక్కోలేకపోయాడా, ఆయనేం గొప్ప దేవుడు అనే మూర్ఖులు చాలామంది ఉన్నారండి. అయితే
మానవులకు పాపక్షమాపణ కలగాలంటే జంతువుల బలిరక్తం వలన ఎలాంటి పాపపరిహారం కలుగదు కనుక అందుకనే ప్రభువు తన ప్రభావం వదలి ఒక సామాన్యులాగా బలియాగం చేశాడు. ప్రభువు అలాగా శ్రమలు పొంది రక్తము చిందించితేనే తప్ప ఎవరి పాపమైనా పరిహారం కలుగుతుంది. కానీ ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన నరులకు పాప విమోచన కలుగదు కనుక పరమ ప్రభువు తాను సృజించుకున్న మానవుల కొరకు ఒక మామూలు మానవుడిని మాదిరిగా అంతటి త్యాగం చేయవలసి వచ్చింది, అన్ని శ్రమలు పొందవలసి వచ్చింది. ఆయన కార్చిన రక్తమును పరలోకమునకు వారధిగా చేసి సమస్త మానవులకు మార్గము ఏర్పాటు చేశాడు. కురేనీయుడైన ఆ భాగ్యవంతుని గురించి ఇంకొక మాట చెప్పుకుందామండి. ఈ సీమోను గురించి కొందరు ఏమంటారంటే ఈయన ఆఫ్రికాలో పుట్టిన నల్లజాతీయుడని, ఈయన యూదా మతం స్వీకరించిన వాడని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈయన ఉత్తరాఫ్రికాలోని లిబియా దేశంలో ఉన్న కురేనియా పట్టణానికి చెందిన ఒక పల్లెటూరు వాడని, ఈయన యేసయ్య సిలువ మోసాడని, అతని భార్య బిడ్డలు సువార్త పరిచర్య చేశారని వాక్యం చెప్తుంది. వీరిని గురించి పౌలు గారు కూడా ప్రశంసించటం చూస్తాము. ఈ సీమోను గురించి కూడా విన్న మనమంతా కూడా ఎంతో ధన్యులమండి. ఈ మాటలన్నీ మనం ఎందుకు సంభాషించుకుంటున్నామంటే సత్యవేద గ్రంథముగా పిలువబడే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు వ్రాయించిన ప్రతి ప్రాంతము కానీ ఏ పేరు కానీ ప్రస్తావించిన ఆ ప్రాంతమునకు ఆ పేరుకు ఒక చరిత్ర అనేది ఉంటుంది కనుక కురేనీయుడైన ఈ సీమోను ప్రభుతో గొల్గతా కొండ వరకు తోడుగా నడిచిన మహనీయుడైన ఈ సీమోను గురించి వివరించడం జరిగిందండి. తరువాత భాగంగా రోమా శతాధిపతి అనే సైనికుడు ప్రభువు శిలువపై మరణించాడా లేదా అని తన బల్లెముతో ప్రక్కలో పొడిచిన ఆ శతాధిపతిని గురించి కూడా హెబ్రూ చరిత్ర ప్రకారం పండిత మేధావులు తెలియపరిచిన మాటలను మనం కూడా విందామండి. ఈ సత్యవాక్కులను వినిన వారందరినీ ఆ పరమ ప్రభువు ఆశీర్వదించి దీవించాలని, వారికి వారి కుటుంబాలకు ఆయన కృప కాపుదల భద్రత ఎల్లప్పుడూ ఉండాలని యేసయ్య పరిశుద్ధ నామములో ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. ఈ జీవముగల మాటలు విన్నవారందరూ లైక్ చేయండి, షేర్ చేసి సువార్త పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండమని వేడుకుంటున్నాను. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కరుణామయుడైన ఆ యేసు ప్రభువును ఘనపరుస్తూ ఒక పాట పాడుకుందామండి. యేసన్న స్వరమన్నా నీ విన్నావా ఎప్పుడైనా, యేసన్న స్వరమన్నా నీ విన్నావా ఎప్పుడైనా, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, అటువలనే నీవును దాగేదవా, అటువలనే నీవును దాగేదవా, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో, జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో, కలసిన స్వరముతో పిలచిన యేసుని పిలచిన పిలుపును నీ వింటివా, కలసిన స్వరముతో పిలచిన యేసుని పిలచిన పిలుపును నీ వింటివా, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఆనాడు దేవుడు మోషేని పిలువగా ఆలాకించెను స్వరము, ఆనాడు దేవుడు మోషేని పిలువగా
ఆలాకించెను స్వరము. ఈనాడు నీవును ఈ స్వరము వినగా, ఈనాడు నీవును ఈ స్వరము వినగా, కానాను చేరగా కదలిరవా, కానాను చేరగా కదలిరవా. యేసన్న స్వరమన్నా నీ విన్నావా ఎప్పుడైనా, యేసన్న స్వరమన్నా. మనము వినిన ఈ పాటను బట్టి వాక్యము అనే దేవుని స్వరము విని కానాను చేరటానికి ప్రతి ఒక్కరం వినినవారు మనమంతా కలిసి సిద్ధపాటు కలిగి పరలోకము చేరదామండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.